జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇలాఖలో యథేచ్ఛగా మట్టి మాఫియా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పోలవరం కాలువ గట్టును ఎమ్మెల్యే అనుచరులు వంతుల వారీగా దోచుకుంటున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోకవరంలో జరుగుతున్న ఈ మట్టి మాఫియాపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో యథేచ్ఛగా పోలవరం గట్టుని రాత్రి పగలు కూడా అక్రమార్కులు తవ్వేస్తున్నారు. చూడొచ్చు, పోలవరం గట్టుకి సంబంధించిన మట్టి అంతా కూడా ఒక గుట్ట కింద ఇక్కడ వేశారు. దీనికి సంబంధించి తవ్వకాలు జరిగిన విజువల్స్ని అయితే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించేందుకు ఎక్స్క్లూజివ్ కవరేజ్కి అయితే ఇక్కడికి రావడం జరిగింది. చూడొచ్చు, మనం క్లియర్గా పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఒక రోడ్నే ఏర్పాటు చేశారు పైకి వెళ్లేందుకు. ఈ గుట్ట వెనక భాగం నుండి కూడా పూర్తిగా తవ్వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి కూడా ఇదంతా కూడా ఇప్పటికే తవ్వి దీన్ని రోడ్డు మార్గంగా కూడా పూర్తిగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పోలవరం మట్టికి సంబంధించి ఇరిగేషన్ వారు కానీ ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. రాత్రి పగలు కూడా ఈ మట్టిని అక్రమార్కులు దోచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజకీయ నేతల ప్రోత్బలంతో అంటే వెనకుండి రాజకీయ నాయకులు నడిపిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలామంది ఇప్పటికే విమర్శలు కూడా చేస్తున్నారు దీనిపై. పూర్తిగా ఈ గోకవరం సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే అతని అనుచరులే ఈ మట్టి మాఫియాకి పాల్పడుతున్నారంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నియోజకవర్గం మొత్తం కోడే కూస్తున్నప్పటికీ కూడా అధికారులకు మాత్రం ఇదంతా కూడా కనిపించట్లేదా అంటూ కూడా వారు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు, దీని అంతా కూడా డైరెక్ట్ రోడ్డు కింద తయారు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ గుట్ట వెనక నుంచి కూడా పూర్తిగా దాన్ని తవ్వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా చూడొచ్చు మనం, ఇదంతా కూడా మట్టి మాఫియాకి సంబంధించి గోకవరం మండలంలో జరుగుతున్న మట్టి మాఫియాని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. పూర్తిగా లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి కూడా లోపలికి వెళ్ళి ఎలా తవ్వుతున్నారు, ఏంటి, అసలు మట్టి ఎటువైపు వెళ్తుంది అనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. రండి. పోలవరం నుంచి వైజాగ్ వైపు ఉన్న కాలువకు వేసిన గట్టు వెనుక భాగం మట్టిని తోడేస్తున్నారు కొందరు మట్టి రాక్షసులు. గట్టునే రోడ్డుగా మలుచుకున్న ఈ అక్రమార్కులు పగలు రాత్రి కూడా తేడా లేకుండా విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. ఈ మాఫియా నడుపుతున్న వారంతా ఎమ్మెల్యే అనుచరులే అన్న ఆరోపణలున్నాయి. దీంతో అధికారులు సైతం కన్నెత్తి కూడా చూడడం లేదంటూ బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలవరం గట్టు దగ్గర అయితే పూర్తిగా తవ్వకాలు జరుగుతున్నాయి. జేసీబీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా పోలవరం కాలువ గట్టుకి సంబంధించిన బ్యాక్ సైడ్ ఉండే మట్టినంతా కూడా పూర్తిగా తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మిషన్ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీడియాను చూసి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు, ఇక్కడ మనం విజువల్స్లో క్లియర్గా మిషన్ ఇక్కడ నుంచి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా క్లియర్గా చూస్తే మనం ఇప్పటికే చాలా హైట్, సుమారుగా 10 అడుగులు చూడొచ్చు. మనం క్లియర్గా సుమారుగా 10 అడుగుల హైట్ని కూడా ఇప్పటికే గొల్ల చేసిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. పూర్తిగా చూసుకుంటే పైన ఏదైతే మొత్తం పోలవరం గట్టుకి సంబంధించిన మట్టి అంతా కూడా పూర్తిగా తవ్వారు. ఇది చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే ఇది సంబంధించిన వైర్స్ కానీ ఇవన్నీ కూడా కట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా కాలువ గట్టే. చూసుకున్నట్లయితే పోలవరం కాలువ గట్టి చూడొచ్చు మనం క్లియర్గా. దానికి సంబంధించిన మట్టి కొంటే కాలువ వేసిన గట్టికి వేసిన మట్టి ఇదంతా క్లియర్గా కనిపిస్తుంది. ఈ మట్టిని అంతా కూడా గొల్ల చేసి ట్రాక్టర్ల ద్వారా కూడా బయటికి తరలిస్తున్న పరిస్థితులు ఏదైతే చూసుకున్నట్లయితే గోకవరం మండలంలో కనిపిస్తున్నాయి. గోకవరం మండలంలో జరుగుతున్న ఈ మట్టి మాఫియాకి సంబంధించి ఎవరు చేస్తున్నారు ఏంటనేది డీటెయిల్స్ పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు నిమ్మక నీరెత్తినట్లుగా ఉన్నారు. పట్టపగలే కాలువ గట్టుని ఈ విధంగా దోచేస్తున్నప్పటికీ కూడా అధికారులు ఏది పట్టదు, మాకేమీ తెలియదు అన్నట్లుగా కూడా వ్యవహరించడం పట్ల సర్వత్రా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. పూర్తిగా చూడొచ్చు మనం క్లియర్గా. ఇప్పటికే ఇక్కడి నుంచి ఇదంతా కూడా పూర్తిగా ఒక 10 అడుగుల వరకు కూడా తవ్విన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పండగ రోజు ముందు రోజు 3 రోజులు సెలవు ఇచ్చినప్పటికీ మళ్ళీ తిరిగి డైరెక్ట్గా నేరుగా పట్టపగలే చూడొచ్చు మనం ఇంతటి ఏదైతే గట్టు అంతా కూడా కొల్లగొడుతూ ఈ మట్టినంతా కూడా అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ పోలవరం గట్టుకి సంబంధించి మట్టి తవ్వకాలు ఎవరు చేస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది అయితే పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ నిర్వాహకులకు సంబంధించి ఇప్పటివరకు ఎవరో రాలేదు. అయితే ఇక్కడ సంబంధించి జేసీబీ ఆపరేటర్ని ప్రశ్నించగా నెమ్మదిగా ఇక్కడి నుంచి జారుకోవడం క్లియర్గా మనం విజువల్స్లో చూస్తున్నాం. అయితే ఇది మట్టి అంతా కూడా కాలువ మట్టి కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అయితే పునాదులకి, ఇంటి పునాదులకి కానీ లేదంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కానీ ఈ మట్టి ఉపయోగపడుతుంది కాబట్టి పూర్తిగా ఈ మట్టిని అంతా కూడా వారు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రాక్టర్ల ద్వారా ఈ మట్టిని అంతటి కూడా అమ్ముకుని సొమ్ము చేసుకున్న పరిస్థితులు గోకవరం మండలంలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.
ఇందుకు తగినట్లుగానే రోజుకొకరు ఈ తవ్వకాల భాగాలు పంచుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తంటికొండ నుంచి ఒక అనుచరుడు ఒక మట్టి తవ్వకం జరపగా గోకవరగం నుంచి మరో రోజు మరో అనుచరుడు మట్టి తవ్వకాలు జరుపుతున్నారని, ఇలా వంతులు వేసుకొని మరి పోలవరం గట్టు నుంచి మట్టిని తవ్వి వారికి కావలసిన చోటుకు యథేచ్ఛగా డంపింగ్ చేస్తున్నారని, వీరింత చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని, దీంతో వీరికి కాసుల పంట పండుతోందని అంటున్నారు స్థానికులు. గోకవరం మండలంలో ఎక్కడ మట్టి తవ్వేందుకు అనుమతులు లేవని చెప్తున్న ఎంఆర్ఓని బిగ్ టీవీని అడగ్గా ఈ విషయంపై తమకు కూడా అనేక ఫిర్యాదులు అందాయని, అయితే ఇది ఇరిగేషన్ పరిధిలో ఉండటంతో వారికి సమాచారం అందించామని అంటున్నారు. అక్రమ మట్టి తవ్వకాలు జరిపే వారిని పోలీసులకు అప్పగిస్తామని హెచ్చరిస్తున్నారు. గోకవరం మండల పరిధిలో ఉన్న ఏరియాలో మొత్తం మట్టి పర్మిషన్ అనేది ఎవరికి ఇవ్వలేదండి. మట్టి అనాథరైజ్డ్గా ఎవరైనా మట్టి తోలితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పోలవరం క్యానల్కి సంబంధించిన గట్టు వెంబడి మట్టి తోలుతానికి కంప్లైంట్లు వచ్చినాయి. అది మేము కూడా చేస్తాం. అది ఇరిగేషన్ పరిధికి సంబంధించిందండి. అది ఇరిగేషన్ వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఎవరికైతే పర్మిషన్ అయితే ఇవ్వలేదు మట్టి. ఒకవేళ అనాథరైజ్డ్గా ఎవరైనా తోలితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. మా విఆర్ వాళ్ళని ఇన్ఫార్మ్ చేస్తామండి. విజిలెంట్గా ఉంటున్నాము. ఏమైనా అటువంటివి ఏమైనా జరిగితే మాత్రం ఎక్కడికక్కడ స్టాప్ చేసి పోలీస్ వారికి హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే నెహ్రూ పిఏ ఈ మట్టి మాఫియాకు పూర్తిగా టచ్లో ఉంటున్నారని, అధికారులు వస్తే తమకు కాల్ చేయమని ఆయన చెప్పినట్లు ప్రతిపక్షాల నుంచి బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి.